హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేనున్నదైతే పెద్దంబర్పేటలోని వినయనగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్నానండి. ఇక్కడ మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. మీరు చూడొచ్చు, మనకు సౌత్ సైడ్ మనకు చిన్న షట్టర్ ఇచ్చారు. అలాగే వెస్ట్ సైడ్ మనకు 2 BHK హౌస్ వస్తుంది అనమాట. మొత్తం మనకు దీని సైజ్ వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 2850. మనకు దీని ముందు మనకు వెస్ట్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉందండి. అలాగే సౌత్ సైడ్ మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. మీరు చూడొచ్చు, మనకు హౌస్ అయితే ముందు గేట్ ముందు చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. గేట్ అయినా సరే, అలాగే మనకు ర్యాంప్ అయినా చాలా మంచి క్వాలిటీతో యూజ్ చేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు, ఇది పార్కింగ్ ఏరియా అనమాట. చాలా స్పేసియస్గా వచ్చిందండి పార్కింగ్ ఏరియా అయితే. మీరు చూడొచ్చు, మనకు పార్కింగ్ ఏరియాలో వెలివేషన్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు. మనకు ఇంటి చుట్టూ మనకు సెట్ బ్యాక్ కూడా వదిలారండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసియస్గా వచ్చింది, మీరు చూడొచ్చు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారండి. యూపీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. హౌస్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి. ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు, ఫ్రంట్ చూడండి, మరి మనకు మంచి టైల్స్ తోటి మంచి గ్రాండ్ లుక్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, మంచి డిజైన్ తోటి. అలాగే మనకు డోర్స్ కూడా మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. మంచి ఇండెంట్ టేకుడు యూజ్ చేసి చేశారనమాట. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి డోర్స్ అయితే. వాటికి యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా స్టాండర్డ్వి యూజ్ చేశారనమాట, మంచి క్వాలిటీవి. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి హాల్ రూమ్ అండి. హాల్ రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా స్పేసియస్గా వచ్చింది మనకు. ఎందుకంటే మనకు డైమెన్షన్ చాలా బాగుంది కాబట్టి మనకు చాలా స్పేసియస్గా వచ్చిందనమాట హాల్ రూము. ఇది వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి, అన్నీ కూడా విత్ నెట్ తోటి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ మనకు చుట్టూ మనకు డిజైన్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. చూడొచ్చు, మనకు ఫ్యూచర్లో కబోర్డ్స్ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది కాబట్టి మనం డైనింగ్ ఏరియాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అక్కడ మనకు. అలాగే మనకి ఇక్కడ ఇంకో విండో కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పర్పస్లో. మనకి ఇంకో వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. ఒక ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎల్ సైజ్ వచ్చిందండి, ఎల్ షేప్లో. అలాగే ఇక్కడ మనకు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి కిచెన్ రూమ్లో. మీరు చూడొచ్చు, మనకు విత్ సెల్ఫ్స్ తోటి కూడా చాలా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. అలాగే మనకు మంచి డిజైన్ టైల్స్ తోటి. అలాగే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి, ఫ్రిడ్జ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడైతే మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. మనకు కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది, మీరు చూడొచ్చు. అలాగే మనకు ఇందులో కూడా మనకు విండో ప్రొవైడ్ చేశారండి. అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి, మీరు చూడొచ్చు, విత్ లైట్స్ తోటి. అలాగే మనకు సెల్ఫ్స్ ఇచ్చారండి. ఫ్యూచర్లో మనకు కబోర్డ్స్ చేసుకోవడానికి కూడా అనుగుణ విధంగా ఇచ్చారు. అలాగే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. అలాగే మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మనము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. మనకు కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సెట్ అవుతుంది, ఇంకా ప్లేస్ కూడా మనకు మిగులుతుందండి, మీరు చూడొచ్చు. మనకు అందులో ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో ప్రొవైడ్ చేశారండి. అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు మంచి సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి. కబోర్డ్స్ చేసుకోవడానికి అనువుగా ఇదే విధంగా ఇచ్చారు. అలాగే మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారనమాట. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు విత్ లైట్స్ తోటి. చాలా మంచి డిజైన్స్ ఇచ్చారండి అన్నీ కూడా, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. ఇందులో యూజ్ చేసిన ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారనమాట. మనకు డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ వాడారు, మీరు చూడొచ్చు. మనకు టైల్స్ కూడా రూఫ్ వరకు టైల్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు హాల్ రూమ్లో మనకు ఈ సైడ్ ఇంకో డోర్ ఇచ్చారండి. ఇది మనకు అవతల మనకు సెట్ బ్యాక్ వదిలారనమాట. మొత్తం చుట్టూ సెట్ బ్యాక్ వదిలారు, చూడొచ్చు మీరు.
మనకు చుట్టూ సెట్ బ్యాక్ వదిలారు. మనకు అలాగే మనకు వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా విండోస్ కానీ డోర్స్ కానీ మంచిగా ప్రొవైడ్ చేశారండి. అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా వాష్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనకు ఇందులో వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. బోర్ ఉంది, అలాగే మనకు జిహెచ్ఎంసీ వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు సౌత్ సైడ్ కూడా ఇంకో డోర్ ఇచ్చారండి. మనకు చుట్టూ సెట్ బ్యాక్ వదిలారనమాట. మీరు చూడొచ్చు, చాలా స్పేసియస్గా వచ్చిందండి హౌస్ అయితే మీరు చూడొచ్చు. అలాగే మనకు మెట్ల కింద మనకి ఇంకో వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మంచి టైల్స్ డిజైన్ తోటి ఇచ్చారండి. ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చారనమాట మనకు మెట్ల కింద. అలాగే మనకు ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంచారండి. అలాగే మనకు ఒక ట్యాప్ కూడా ఇచ్చారు. అలాగే మెట్లు కూడా చాలా స్లోప్ ఇచ్చారండి, హైట్ లేకుండా. ప్రతిదీ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. మెట్లు కూడా మనకి చూడొచ్చు మీరు. అన్నిది కూడా మనకి మంచి క్వాలిటీ యూజ్ చేశారనమాట. మనకి ఇక్కడ చుట్టూ హౌజెస్ ఉన్నాయండి. మనకు పెదంబర్పేట్ 6 lanes హైవే నుంచి జస్ట్ 5 minutesలో మనం చేరుకోవచ్చు అండి ఇక్కడికి. అలాగే మనకు ఎల్బీ నగర్ జస్ట్ 10 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకు రామోజీ ఫిలిం సిటీ జస్ట్ 15-20 minutesలోనే మనం చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనకు గట్కేసర్ కూడా అంతే 15-20 minutesలో మనం రీచ్ అవ్వచ్చు అండి. ఇది ఒక మంచి లొకాలిటీ, మంచి రోడ్ కనెక్టివిటీ ఉందండి. అలాగే మనకు నియర్ బై మనకు మంచి స్కూల్స్ కానీ, అలాగే మనకు కాలేజెస్ కానీ, అలాగే మనకు హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ వెరీ నియర్ బై ఉన్నాయండి అన్ని సరౌండింగ్లో. ఇది వచ్చి మంచి లొకాలిటీలో ఉందని చెప్పొచ్చు హౌస్ అయితే. దీని ప్రైస్ అయితే మనకు 1,05,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే దీనికి మనకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి. అలాగే మనకు ఇది వచ్చేసి మనకు G+1 పర్మిషన్ ఉందండి ఈ హౌస్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. బాయ్.